హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి కేస్ స్టడీ ఎలా అటెంప్ట్ చేయాలనే ఒక వీడియో అనేది చేయడం అని చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో బికాస్ కేస్ స్టడీకి మొత్తం మీకు 10 మార్క్స్ అనేది అచీవ్ అవుతాయి అనమాట. సో 10 మార్క్స్ని మీరు ఎలా స్కోర్ చేయాలి, ఈ సబ్జెక్ట్ ఓన్లీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఉంది కదా. సో కేస్ స్టడీ అనేది ఎవ్రీ సబ్జెక్ట్కి డిఫరెంట్గా రాయాల్సి వస్తుంది. కొన్ని టిప్స్ అనేది మీరు ఈజీగా ఫాలో అవ్వాలి. సో దట్ మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ వెయిటేజ్ వస్తే పాస్ అయ్యే మార్క్స్ 25 కాబట్టి, సో అందులో 10 మార్క్స్ మీకు మోర్ దెన్ హాఫ్ మార్క్స్ అనేది మీకు ఇక్కడనే వస్తున్నాయి కాబట్టి మీరు ఇందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో కేస్ స్టడీ మీరు పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఇది ఓన్లీ హెచ్ఆర్ స్పెషలైజేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది సబ్జెక్ట్, యాజ్ యూ ఆల్ నో. సో ఇందులో మీరు మెయిన్లీ 3 థింగ్స్ మీరు మీ మైండ్లో పెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ 3 థింగ్స్ ఏవైతే మీ మైండ్లో పెట్టుకుంటారో 10కి 10 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. డెఫినెట్గా మీరు అటెంప్ట్ చేసినందుకైనా వాడు 5 to 6 మార్క్స్ అనేది వేస్తాడు, కానీ మనకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు కదా. 10 మార్క్స్కి 10 మార్క్స్ స్కోర్ చేస్తే మనకు ఫైనల్ వెయిటేజ్లో ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏమేమి టిప్స్ అనేది మనం పాటించాలి ఈ కేస్ స్టడీ రాసేటప్పుడు అని అంటే, ఫస్ట్ థింగ్, ఏ కేస్ స్టడీ అయినా కూడా మీరు 3 sides వచ్చేటట్టుగా రాయండి, ఓకేనా. వాడు ఎన్ని క్వశ్చన్స్ అని ఇవ్వండి, 1 క్వశ్చన్ ఇచ్చినా 3 sides రాయి, 2 క్వశ్చన్స్ ఇచ్చినా 3 sides రాయి, అంటే 2 క్వశ్చన్స్ని కలిపి 3 sides రాయాలి. అట్లా నీకు 7 క్వశ్చన్స్ ఇచ్చిన అనుకో, 7 క్వశ్చన్స్ నువ్వు 3 sidesలో ఫిట్ చేయాలి మ్యాటర్ని, ఓకేనా. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ 7 క్వశ్చన్స్ ఇచ్చిన అనుకో 1 2 3 అన్నట్టు దీనికి 3 దీనికి 3 దీనికి 3 రాసుకుంటూ వెళ్ళొద్దు. అన్ని క్వశ్చన్స్ని గ్యాదర్ చేసుకొని అన్నిటికీ ఆన్సర్ 3 sidesలో ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి, మేనేజ్ చేసుకోవాలి మీరు, ఓకేనా. ఏ క్వశ్చన్ దానికి ఎంత ఆన్సర్ రాస్తారు అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే సైడ్ పాయింట్స్ పెట్టి రాయండి. అగైన్ ఐఎమ్ సెయింగ్, పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లోనే మీకు సైడ్ పాయింట్స్ అనేది మీరు ఈజీగా వెతుక్కోవచ్చు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ ఇచ్చినాడు, వాట్ ఆర్ ద లూప్ హోల్స్ అని అన్నాడు, అందులోనే నీకు లూప్ హోల్స్ కనిపిస్తాయి ఆ పారాగ్రాఫ్లో. ఆ పారాగ్రాఫ్లో ఉన్న లూప్ హోల్స్ని సైడ్ హెడింగ్ లాగా పెట్టి, సో దీస్ ఆర్ ద సైడ్ హెడింగ్స్, దీస్ ఆర్ ద లూప్ హోల్స్ ఆఫ్ ది పర్టికులర్ ఇన్సిడెంట్, ఇదంటే ఇది, దీనిలో ఉన్న మ్యాటర్ అంటే ఇది అని చెప్పేసి 2 lines ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా. పారాగ్రాఫ్లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎక్స్ట్రా అంటే మీరు జనరల్గా నాలెడ్జ్ యూజ్ చేసుకొని రాయొచ్చు, సబ్జెక్ట్ రిలేటెడ్ రాయొచ్చు. 90% ఆఫ్ ది ఆన్సర్స్ విల్ బీ విజిబుల్ ఇన్ దాట్ పారాగ్రాఫ్ ఓన్లీ, ఓకేనా. ఆ పారాగ్రాఫ్లో ఉన్న పాయింట్స్ వదిలేసి మీరు ఎక్కడెక్కడదో తెచ్చి రాస్తే మార్క్స్ పడవు, ఓకేనా. సో అట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్, గ్రాఫ్ లాంటిది ఏమైనా ట్రై చేయడానికే చేయండి. అంటే ఆ పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ 360 అప్రైజల్ గురించి అడిగింది అనుకో, ఒక సర్కిల్ వేసేసేయండి, పర్సనల్ అప్రైజల్ అని చెప్పేసేయండి, 360 అప్రైజల్ అవుతుంది కదా ఇది. ఎస్, సో ఇలాంటి టైప్ ఆఫ్ డయాగ్రామెటిక్ థింగ్స్ మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ మ్యాండేటరీ కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా అడిగితే అలాంటి క్వశ్చన్స్ మీరు డయాగ్రామెటిక్స్ కూడా రిప్రజెంట్ అనేది చేయొచ్చు కేస్ స్టడీలో, ఓకేనా. అండ్ హైలైటింగ్ ద పాయింట్స్ విత్ ఇన్వర్టెడ్ కామర్స్. కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని లాస్లో యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని మీరు సింపుల్గా హైలైట్ చేసి అండర్లైన్ చేసి దానికి ఒక స్పెషల్ ఫిగర్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఆ పేజ్ చూసినప్పుడు మనకు అదే హైలైట్ అవ్వాలి, ఓకేనా. అండ్ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్, స్ట్రైక్ ఆఫ్స్ ఇలాంటివి చేయకండి. యూజ్ ఓన్లీ 1 pen, బ్లాక్ పెన్ ఒక్కటే యూజ్ చేయండి. సైడ్ హెడింగ్స్కి, అదే థింగ్స్కి, డయాగ్రామ్స్కి, ఎవ్రీథింగ్ మళ్ళీ పెన్సిల్తో డయాగ్రామ్ వేస్తా అట్లా ఏం లేదు. మీరు ఏ పెన్ యూజ్ చేసినా చివరికి బ్లాక్ లాగానే కన్వర్ట్ అవుతుంది, డిజిటల్ కరెక్షన్ కాబట్టి, ఓకేనా. సో కేస్ స్టడీలో మీరు ఈ సైడ్ పాయింట్స్, ఓకే, అన్ని క్వశ్చన్స్ నీట్గా అటెంప్ట్ చేయడం, ఓకే, సబ్జెక్ట్ రిలేటెడ్ అయిన పాయింట్స్ని, కీ పాయింట్స్ని హైలైట్ చేస్తూ రాయడం, ఈ 3 థింగ్స్ మీరు ఈ సబ్జెక్ట్లో కేస్ స్టడీకి ఇంప్లిమెంట్ చేసి చూడండి. డెఫినెట్గా 10కి 10 మార్కులు వాడు వేసేస్తాడు, అంతే, నో డౌట్ ఇన్ దట్, ఓకేనా. ఈ కేస్ స్టడీకి ఇదే చదువుకోవాలి, ఈ మెటీరియల్ ఉన్న కేస్ స్టడీయే చదువుకోవాలి అదే వస్తుందని మనం చెప్పలేము. వస్తే మెటీరియల్ ఉన్న కేస్ స్టడీ రావచ్చు, లేదంటే జనరలైజ్డ్ కేస్ స్టడీ ఇస్తాడు. ఎలాంటి కేస్ స్టడీ ఇచ్చినా వితౌట్ ప్రిపరేషన్ మీరు ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట, ఓకేనా. కేస్ స్టడీకి ఇంతకు మించి మీరు ఇంకేం చదవాల్సిన అవసరమే లేదు, ఓకేనా. కాన్సన్ట్రేట్ చేయాల్సింది లాంగ్ క్వశ్చన్స్ మీద, షార్ట్ క్వశ్చన్స్ మీద, అంతే.
ఓకే, సో ఐ హోప్ దట్ మీకు కేస్ స్టడీ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవరీవన్.